నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2024లోకి అడుగు పెట్టేసాం. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో అందరూ కూడా ముఖ్యంగా భవిత అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ భవిత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. యువ వికాసం అనే కార్యక్రమం కూడా ఇక్కడైతే మొదలైంది. మరి దాని గురించి టైం పట్టొచ్చు. అయితే ఇక్కడ తెలంగాణలో అట్లీస్ట్ ఒక హోప్ ఉంది. ఏం యువ వికాసమో లేకపోతే 2 లక్షల నోటిఫికేషన్స్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఒక చిన్న ఆశ అయితే ఉంది. మరి ఏపీలో ఇటువంటి ఆశ ఉందా లేదా? అసలు ఏపీలో యువతకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారా? 2024లో చాలామంది జాబ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ కళ నెరవేరుతుందా అనే అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐటీటీపీ వైస్ ప్రెసిడెంట్ అబిద్ గారు. నమస్తే సార్. నమస్తే. నేటి యువతే రేపిట భవిత అన్నట్టుగా, సో యువతకి ముఖ్యంగా కావాల్సింది ఉపాధి అవకాశాలు. ఉపాధి అవకాశాలు ఇస్తేనే దేశం, రాష్ట్రం అంతా కూడా బాగుపడుతుంది. ఉచిత పథకాలు ఇచ్చి, సోమరిపోతులు చేసి, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి నెలకు 5,000 ఇచ్చి ఏదో మేము ఉద్ధరిస్తున్నామని అంటే కుదరదు అన్నట్టుగా అక్కడ యువత అంతా కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం అయితే చేశారు. సో జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమంటారు? జాబ్ నోటిఫికేషన్ అయితే యువత అయితే ఖచ్చితంగా చూస్తుంది, ఎదురు చూస్తుంది. కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి తను చేసింది వచ్చి ఏ ఒక్క జాబ్ అయితే రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఏమన్నాడు ఫస్ట్, నేను వస్తానే ఇంకా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. లేదు, ఒక్కటి పోనీ ఉన్న జాబులన్నా ఊరికే అట్లే పెట్టాడా? కంపెనీలను తరిమేసినాడు బయటికి. ఒక అమర్ రాజా బ్యాటరీ కానివ్వండి, సెల్కాన్ కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని ఫ్రాంక్లిన్ ఆ కంపెనీ ఒకటి, ఇట్లాంటి చాలా కంపెనీస్ బయటికి వెళ్ళిపోయాయి. ఉన్న ఉద్యోగ అవకాశాలు పోయాయి. ఇంకా వీడు 5,000 ఉద్యోగాలు ఒక ఎంటెక్ చదివిన పిల్లోడు చేస్తున్నాడండి. ఏది ఆప్షన్స్ ఏమే కానీ లేక. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మీరు చూసారంటే యాక్చువల్గా ఆన్ అండ్ యావరేజ్ మీకు ఎంత లేదన్నా కూడా ఒక 15 to 20% యూత్ ఉన్నారు. 15 to 20% యూత్ పని లేకపోతే గంజాయో లేకపోతే అవి మాదక ద్రవ్యాలు అవి సేవించి ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఇంట్లో వచ్చి తిట్టున్నారు, అక్కడ పని చేయడానికి లేదు. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు మీరు 4 సంవత్సరాలు చూసుకున్నారంటే దీని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మనం 30 years బ్యాక్ వెళ్ళిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఒక యువత ఎంతవరకు బాగా నీట్గా యాక్టివ్గా సంపాదించగలుగుతాడు? ఒక 20 years సంథింగ్. ఆ 20 yearsలో 5 years ఆల్మోస్ట్ 5 yearsలో డ్యామేజ్ అయిపోయిందంటే వాడి లైఫ్ పోయింది. ఇది కొంచెం ఇదే దాటింది అనుకోండి, ఏజ్ బార్ అయిపోయింది అంటారు. లేదంటే ప్రైవేట్ జాబ్ ఉన్న కంపెనీలు బయటికి తరిమేశాడు. అవి పోనీ కనీసము దీంట్లో నోటిఫికేషన్ టీచర్ జాబ్స్ కానీ, డిఎస్సి కానీ ఏదన్నా అట్లాంటివన్నీ రిలీజ్ చేశాడంటే ఏది చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహా అంటే ఒక 1 month అంటే నోటిఫికేషన్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యువత వచ్చి నిస్పృహతో ఉన్నారు చాలా మటుకు. కాకపోతే ఒకటి ఆశ అయితే చిగురించింది. ఎట్లా? టీడీపీకు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఇది వాళ్ళు ఎన్నుకుంటారు. అప్పుడు టీడీపీ వస్తే అప్పుడు ఖచ్చితంగా జనాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మిగతావి అన్ని భర్తీలు గవర్నమెంట్లో ఉన్న పోస్టులు కానీ, డిఎస్సీలు కానివ్వండి, లేకపోతే Group 1 Group 2 కానివ్వండి, లేకపోతే మైనార్టీ రిలేటెడ్ వాళ్లకు కొన్ని ఉర్దూ టీచర్ పోస్టులు అన్నీ పడతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క టీడీపీ వస్తేనే ఈ ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయి అని అందరూ ఆశతో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సరైన ఉపాధి లేదు అనేసి కూడా ఆరోపణలు ఆ మధ్య కాలంలో వచ్చాయి. ఇప్పుడు కాదు, పోటీ 2019 టైంలో వైఎస్ఆర్సీపీకి, జగన్కి బాబు రావాలి, జాబు కావాలి అనే టైప్లో నినాదం ఉంది టీడీపీ చూస్తున్నా. కానీ దీన్ని ఎద్దేవా చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేరుకే ఇలా ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఉపాధి కల్పించారు అన్నట్టు కూడా వేలెత్తి చూపించారు. మరి ఇప్పుడు మళ్ళీ అలా చూపించే అవకాశం ఉంటే మీరు ఇప్పుడు ఇవి చూసారంటే
నేను ఒక బాబు గారు వచ్చిన టైం నుంచి మా పీరియడ్ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా 2019లో అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేశారు. ఏదో వచ్చేస్తుంది ఇతను వచ్చి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పి మోసపూరిత హామీలో లేకుంటే మోసం చేశాడు. మీరు చూసారంటే నిజంగా బాబు గారు వచ్చి ఏది చేసింది ఏమీ లేదంటే మీరు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాదు డెవలప్ చేసింది ఎవరండి? సైబరాబాద్ నిర్మించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు 30 నుంచి 40 వేల కోట్ల ట్యాక్సులు వసూలు అవుతున్నాయి. ట్యాక్సులు అంటే ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, ఇవంతా ఎవరి చొరవ వల్ల వచ్చిందండి? ఎవరండి చేసింది? చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాదులో ఫార్మా కంపెనీలు అవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వరల్డ్ ఈవెన్ కరోనాకు మందు కనిపెట్టింది భారత్ బయోటెక్, మన ఫార్మా కంపెనీ. మీకు డైరెక్ట్గా ఆల్మోస్ట్ 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు ఇండైరెక్ట్గా మీరు ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి, రోడ్ కార్మిక ఇది శాఖలో చేస్తున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ వర్కర్స్ కానీ ఇవన్నీ ఇండైరెక్ట్ అంతా ఎంత వచ్చింది? 20 నుంచి 30 లక్షల మంది ఉపాధి కలిగింది. హైదరాబాద్ ఈవెన్ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు తీసుకుంటాం. 2014 నుంచి ఇక్కడ నుంచి ఆంధ్రాకు వలస పోయి అక్కడ సెక్రటేరియట్ అవన్నీ కట్టారా? దాంట్లో ఉద్యోగ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు జరిగినాయి. ప్లస్ వచ్చి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బిజినెస్ జరిగింది, బిజినెస్ ఆదాయం పెరిగింది, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆంధ్ర ఒక్కొక్కటి తీసుకుంటాం. ఒకటి అనంతపూర్ తీసుకుంటాం. అనంతపూర్లో కియా మోటార్స్ ఎవరు తీసుకొని వచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు కదా. దాంట్లో ఎంతమంది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయండి? వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా హంగ్రీని ప్రాజెక్టులు కానీ అవన్నీ వచ్చి దాంతో అగ్రికల్చర్ సెక్టార్లు కూడా బాగా డెవలప్ అయ్యి మెషినరీ కొని లేకపోతే ఇవన్నీ కొంత ఎక్స్పోర్ట్ కూడా చేసి మీరు అనంతపూర్లో ఖర్జూర చెట్లు ఇక సంథింగ్ ఇవి వాటర్ మెలన్ ఇవి దీని రిలేటెడ్ అవన్నీ వచ్చి ఆల్మోస్ట్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అండి. అయితే ఇప్పుడు ఇంకోటి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్టిక్ వస్తాం. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, హీరో హోండా కానీ సెల్కాన్ కానీ జూవో ఇది కానీ ఇవన్నీ అక్కడ వచ్చిందనమాట. దాంట్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. హైటెక్ సిటీ లాగా ఇక్కడ లాంటిదే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ వైజాగ్లో చేశారు, అక్కడ అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి ఇటువంటివన్నీ క్యాపిటల్ రీజియన్లో వచ్చాయి. ఇవి ఉద్యోగ అవకాశాలు కాదా? ఇవన్నీ ఉద్యోగ వచ్చాయి. కాకపోతే వీళ్ళు మోసపూరితంగా ఏదో సంథింగ్ ఇట్లా మిస్లీడ్ చేశారు. ఆ తప్పు వీళ్ళు మేము తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారుకు మనం చాలా అన్యాయం చేశాము, ఉన్నింటే రాష్ట్రం బాగా డెవలప్ అయిపోయిండు, ఇప్పుడు నంబర్ 1 స్టేట్గా అయిపోయిండు అని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మిస్లీడ్ గారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే లేకపోతే టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, తప్పనిసరిగా వస్తాయి. కానీ హైదరాబాద్ లాగా మళ్ళీ ఇట్లాంటి సిటీ ఏపీలో రావాలంటే మామూలు విషయం కాదు కదా. కనీసం ఎంత కాదన్నా ఒక 30 ఏళ్ళైనా పడుతుంది కదా. లేదండి, ఇప్పుడు వేరే వాళ్ళైతే 30 సంవత్సరాలు అట్లా పడుతుందేమో కానీ మీరు చూసారంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక సిటీ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్లోనే గవర్నమెంట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు హెల్ప్ చేయకపోయినా ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా ఆల్మోస్ట్ ఈరోజు మంగళగిరికి వెళ్ళండి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే ఇప్పుడు అమరావతి హైదరాబాద్ లాగా రావాలంటే అంత 30 ఇయర్స్ పట్టదు. నాకు తెలిసిన మటుకు ఒక 10 ఇయర్స్లో విత్ ఇన్ రికార్డ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని హైదరాబాద్ కన్నా మించిన సిటీ కడతారు. మీరు చూసారంటే అమరావతి మాస్టర్ ప్లాన్లో ఆల్మోస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక సెక్టార్స్ అవన్నీ దాన్ని ఏమంటారు ఈవెన్ పెరిఫరల్ ఇవి కానీ ఒక అన్నీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి, ఇవి ఫార్మా కానివ్వండి, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే ఆటోమొబైల్ సెక్టార్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయండి. నాకు తెలిసిన మటుకు మహా అంటే 10 ఇయర్స్లో విత్ ఇన్ రికార్డ్ టైంలో ఇది చేసేస్తారు. ఇంకోటి ఇక్కడ నేను కొంచెం డివేట్ అవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ఒక మన పట్టుసీమ ప్రాజెక్ట్ తీసుకోండి, విత్ ఇన్ రికార్డ్ వీళ్ళు ఏం పట్టుసీమ వేస్ట్ అది కట్టలేరు, అది విత్ ఇన్ రికార్డ్ టైంలో 1 ఇయర్లో కట్టారా? చూపించారా? దానికేం సంవత్సరాలు ఇదయ్యాయా? లేదు కదా. ఇంకోటి పోలవరం ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 71% రీచ్ అయిపోయింది.
35% ఉండేది. ఆల్మోస్ట్ ఈ 3-4 ఇయర్స్లో అంత రికార్డుగా అది డెవలప్ అంటే అంతగా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు కన్నా 2019లో ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చింటే ఈరోజు నాకు తెలిసిన వాటికి రిలీజ్ అయ్యే వాటరు కంప్లీట్ అయ్యేది. అట్లాంటి ఏం లేదు. అతను ఉంటే ఇంకో మీరు చూసారంటే సార్తో పాటు అక్కడ వాళ్ళు ఉండే టీము మాలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఖచ్చితంగా ఇది చేస్తాము, సజెస్ట్ చేస్తాము. సార్గా ఇవన్నీ మన చేయనవసరం లేదు, అతని విజన్ ఉంటుంది. కాకపోతే మనం కూడా దాంట్లో కొంచెం ఉడతా భక్తే సంథింగ్ మనకు వచ్చిన దాంట్లో ఏదైనా స్కిల్స్లో ఇలా చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా అతను సార్ యాక్సెప్ట్ చేస్తారు. అన్నీ చేసి రికార్డ్ టైంలో ఫినిష్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర ప్రజలకు మీరు ఒకసారి మోసపోయాను, ఇప్పుడు చేయకండి. మీకు ఖచ్చితంగా టీడీపీకి గెలిపించండి. వితిన్ ఒక 5 years 10 yearsలో మీరు అనుకునే 30 years అంటున్నారుగా, ఆ 30 yearsలో చేయాల్సిన పని వితిన్ 10 yearsలో చేసి చూపిస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వచ్చి నెంబర్ 1 స్టేట్గా వస్తుంది. ఈవెన్ క్యాపిటల్ రీజన్ అమరావతి వరల్డ్ వచ్చి దాంట్లో చూసి పెట్టుబడులు వచ్చేలాగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు అట్లాంటివి. రైట్ అండి. సో అదేవిధంగా ఈసారి మాత్రం ఏపీ తెలంగాణకి ఏం మించిపోదు అన్నట్టుగా ప్రయత్నం చేస్తాము అన్నట్టుగా టీడీపీ నేతలందరూ కూడా వాళ్ళు నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్, జాబ్ నోటిఫికేషన్ రాకపోగా విద్యార్థులకి కానీ అక్కడ ఉన్న యువతకు కానీ ఎటువంటి భరోసా కూడా ఇవ్వట్లేరు. వాళ్ళంతా కూడా నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగానే ప్రయత్నిస్తున్నారు అన్నట్టు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.